హాయ్ హలో నమస్తే. ఏపీ 39 టీవీ తరపున ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈరోజుగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మన దృష్టికి వచ్చింది. మన అనంతపురం జిల్లా గుత్తిలో ఒక ఆమె బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదు, బాయ్ ఫ్రెండు ఆమె ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడంటూ ఏకంగా డైల్ 100కు ఫోన్ చేసింది పోలీసులకు. డైల్ 100కి ఫోన్ చేస్తే చెప్పండి ఏపీ పోలీస్ మీకు ఏ విధంగా మేము సహాయపడగలము అంటే, సార్ నాది గుత్తి పోలీస్ స్టేషన్, ఏ ఏరియాలో ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే పలానా పోలీస్ స్టేషన్ కింద ఉన్నామంటే సరే అని ఆ ఫోన్ పోలీసు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ ఆమె నెంబర్ తీసుకొని కాల్ చేశారు. ఏంటమ్మా మీ సమస్య అంటే, సార్ నా బాయ్ ఫ్రెండు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు సార్, ఎట్లనో కానీ మీరు ఆ బ్లాక్ లిస్ట్లోంచి తీసేపించాలా, ఆ నెంబరు నాకు ఆయనతో మాట్లాడాలా అనింది. అది కాదమ్మా, మీరు స్టేషన్కి వచ్చి కేసు పెడితే ఏమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టింటే ఆ విధంగా కేసు కడతాం, కానీ మేము మధ్యలో ఏమన్నా బ్రోకర్ మాదిరి కనిపిస్తున్నామా నీకు? బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు ఫోన్ నెంబర్, బ్లాక్ లిస్ట్లోంచి తీసేయమని చెప్పు, నాతో మాట్లాడమని చెప్పు అంటే ఎట్లా తల్లి ఇదంటే, సార్ ప్లీజ్ సార్ ఎట్లని కానీ సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ అని నెంబర్ ఇచ్చింది, బాయ్ ఫ్రెండ్ నెంబరు. ఆ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడితే ఆయన ఏం చెప్పారు, అసలు ఆమె ఏం మాట్లాడింది అనేది మనకున్న అక్కడ పరిచయాలతో ఆ అమ్మాయి నెంబర్ తీసుకున్నాము. ఆ అమ్మాయి కంటే ఆమె పెళ్ళైన ఆమె, అది ఏం జరిగిందనేది ఆమెను రిక్వెస్ట్ చేశాం, మాకు చెప్పండి అమ్మా అంటే, సార్ నా పేరు చెప్పకండి అనింది. సరే ఆమెకే ఒకసారి కాల్ చేద్దాం, అసలు ఈ సంభాషణ ఏ విధంగా జరిగింది, ఎందుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది అనేది కూడా ఒకసారి ఆమెకే ఫోన్ చేసి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదని ఏకంగా డైల్ 100కి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి, హలో అమ్మా నమస్తే, ఇందాక మాట్లాడాం కదా ఏపీ 39 టీవీ నుంచి. అవును సార్ చెప్పండి. ఎందుకమ్మా డైల్ 100కు మీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదని డైల్ 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారంట మీరు? అవును సార్ చేశాం సార్. ఏమి ఎందుకు అట్లా, నీకు పెళ్ళి అయింది అంటివి కదా నువ్వే ఇందాక, నీకు పెళ్ళి అయింది ఆయనకు పెళ్ళి అయింది అయినా కూడా మళ్ళీ ఇది తప్పు కదమ్మా? అవును సార్ పెళ్ళయింది, కానీ పెళ్లి కాకముందు బాగా తిరిగినాం సార్, ఒకరు ఇష్టం కూడా పెరిగినాము. అయితే ఇప్పుడు పెళ్ళయిన తర్వాత సడన్ గా లేదు నాకు పెళ్ళయింది అని చెప్పేసి వదిలేసినారు సార్, పూర్తిగా మాట్లాడడం లేదు. నేనేం నా దగ్గరకు రామని చెప్పలేదు సార్ తనకి, ఏదో జస్ట్ ఫోన్ లో మాట్లాడదాము అని ఫోన్ చేశాను, డైరెక్ట్ గా బ్లాకే చేసేసినాడు సార్. అవునమ్మా, నేను ఆయనతో కూడా మాట్లాడినా, నువ్వు గంటలు మాట్లాడుతూ ఉంటా, నువ్వు నాతో మాట్లాడంటావంట, అర్ధరాత్రి కాడ ఫోన్ చేస్తావంట, ఇది తప్పు కదా? పెళ్ళైనాక ఆయనకు కూడా పెళ్ళాం పక్కన ఉంటది కదా. ఏం తప్పు సార్, నేనేం నా దగ్గరకు రమ్మని చెప్పలేదు కదా, ఏదో మా ఆయన లేని టైంలో నేను ఫోన్ చేస్తాను అంతే సార్. ప్రేమించేటప్పుడు మాత్రం తిరిగినారు, పెళ్ళైన తర్వాత నా దగ్గరికి నేనేం రామని చెప్పలేదు, జస్ట్ మాట్లాడని చెప్పినాను సార్ అంతే. ఆయన నైట్ డ్యూటీస్కి వెళ్తుంటాడు అప్పుడప్పుడు, నేను ఇంకా ఫ్రీ టైం చూసుకొని ఫోన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయనకు పెళ్ళాం ఉంటది కదా పక్కన, ఆయనకి ఇబ్బంది కదా? ఎవరు సార్? ఆయనకి ఇబ్బంది కదా, ఆయనకు పెళ్ళయింది కదా. ఇబ్బంది, నేనేం నా దగ్గరకు రమ్మని చెప్పడం లేదు కదండి సార్, జస్ట్ మాట్లాడమనే చెప్తున్నాను సార్. ఏం పెళ్ళైనంత మాత్రాన ఏం ఫోన్లు చేసుకోకూడదా సార్? ప్రేమ తగ్గిపోతుందా? నాకు ఆయన అంటే చాలా ఇష్టం సార్. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పినాను సార్, ఇట్లా ప్రేమిస్తున్నాను అని చెప్తే, లేదు అబ్బాయికి వేరే అఫైర్స్ కూడా ఉన్నాయి, నువ్వు అబ్బాయికి సెట్ కావని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేసేసినారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసేసారు సార్. నేను ఇంకా వదిలి ఉండలేకపోతున్నాను, తన జ్ఞాపకాలన్నీ మర్చిపోలేకపోతున్నాను సార్, అందుకని నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అంటే ఈరోజు ఎందుకు వాలంటైన్ డే ప్రేమికుల రోజు అని చెప్పి మళ్ళీ పోలీసుకు కంప్లైంట్ చేశారా? అవును సార్, నేను అబ్బాయిని వదులుకోలేక ఏమో సడన్ గా అంతగా బ్లాక్ చేసేసరికి నాకు ఏం చేయాలో దిక్కు తోచక నేను పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చినాను సార్. పోలీసు వాళ్ళు మధ్యవర్తిత్వం చేయమనా? ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా మీరు? అలాని ఏం లేదు సార్, నా ప్రేమకు న్యాయం చేస్తారని చెప్పి. పెళ్లి అయింది కదమ్మా, ఎట్లా న్యాయం చేస్తారు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నా వెళ్ళడానికి రెడీగా ఉన్నావా మీరు? సార్ మీకు తెలీదు సార్, తను స్టార్టింగ్ అప్పటి నుంచి చేస్తున్నాడు, ఇప్పుడు ఉంటా సడన్ గా బ్లాక్ చేసేసినాడు సార్ తను. అంటే ఇప్పుడు నీకు పెళ్లి అయింది ఆయనకి పెళ్లి అయింది, ఇద్దరు మళ్ళీ కలిపి ఇద్దరు లేచిపోవడానికి రెడీనా? ఒప్పుకుంటే నేను వెళ్ళిపోతాను సార్, తనంటే నాకు చాలా పిచ్చి సార్. అది తప్పు కదమ్మా, నీకు మాట్లాడేప్పుడు పెళ్ళే చేసుకోకూడదు కదా నువ్వు.
సార్ ఇంట్లో వాళ్ళు తను చాలా బ్యాడ్ అని చెప్పేసి ఉమ్, నన్ను పెళ్లి చేసుకోకున్నట్ట విడిపించేశారు సార్ మా ఇద్దరికి. దాని తర్వాత తను మంచోడు అని తెలుసు నాకు, అయినా మా పేరెంట్స్ కి ఎంత చెప్పినా తను ఒప్పుకోలేదు. తన ఇష్టాన్ని ఒకేసారి కాదనలేక అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తుంటాను సార్. తను కూడా పెళ్ళైన తర్వాత ఫోన్ చేస్తున్నాడు. ఈ మధ్య బ్లాక్ చేసేసారు సార్. ఉమ్. ఒక 1 మంత్ అట్లా అయింది. అయిన తర్వాత తను నిదానంగా రిజెక్ట్ చేయడము అట్లున్నాడు. ఏమైందో ఏమో ఈరోజు వ్యాలంటైన్ డే కదా, ఎక్కడైనా కలుద్దాము మాట్లాడదాం అనే లోపల బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు సార్ తను నన్ను. ఉమ్. సో నాకు బ్లాక్ లిస్ట్ చాలా లో బాధ అనిపించేసింది, అందుకే నేను కంప్లైంట్ ఇచ్చినాను సార్. అంటే బ్లాక్ లిస్ట్ లోంచి తీసేయమని ఏకంగా డైల్ 100కి ఫోన్ చేశారు. అవును సార్. వామ్మో, కాదమ్మా, పోలీసులు ఇలాంటివి చెయ్యరు కదా, తప్పు కదా ఇది. ఏం తప్పు సార్? ఏమి పెళ్ళైన వాళ్ళు ఏమి ఎవరిదో సెకండ్ హ్యాండ్ కి పెట్టలేదు అనుకుంటున్నారా? ఈ కాలంలో ఇదంతా నార్మలే కదండి సార్. ఓ, పిచ్చి ముదిరిపోయింది అనుకోవచ్చా? అలానే అనుకోండి సార్. అలానే అనుకోమంటారా? అలానే అనుకోండి సార్. ఎవరు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏమి ఎవరితో మాట్లాడరు, ఇంట్లోనే ఉంటారు అని మీరేమన్నా గ్యారంటీగా రాసిస్తారా సార్? ఎవరుంటారు సార్ ఇక్కడ ఇంత పర్ఫెక్ట్ గా? ఎవరుంటారు మొగోళ్ళు? నేనేం నా దగ్గరికి ఏం రమ్మని చెప్పలే, నేనేం ఇంటికి కూడా పిలిపిలే. ఇప్పుడు మగవాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుంది మీరు మమ్మల్ని కూడా. అంటే మేము పర్ఫెక్ట్గా ఉంటామని. మా గురించి వదిలేయండి, ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఏమో సార్, నాకైతే తను కావాలా, నాకు మాట్లాడాలనిపించింది, వదులుకోలేక. ఒకవేళ ఆయన వద్దంటున్నాడు కదా, ఆయన రిజెక్ట్ చేసినప్పుడు మీరు కూడా వదిలేసుకోవాలి కదా. తనేమి రిజెక్ట్ ఏం చేయలేదు సార్. తను కూడా ఫోన్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. భార్య ఏమైనా భయం పెట్టిండొచ్చు కదా. అవన్నీ నాకు తెలీదు సార్. నాకు మాట్లాడాలనిపించింది. అది కాక ఈ రోజు స్పెషల్ వ్యాలంటైన్ డే ఉంది, కలవాలనిపించింది. ఉమ్. అంత మాత్రాన తను నేనేం విసిగించలేదు సార్. తను కూడా నాతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. సడన్ గా మీ ఆయనకి తెలిస్తే ఇబ్బంది కదా. ఎవరికి సార్? మీ ఆయనకి తెలిస్తే ఇదంతా ఇబ్బంది కదా. మా ఆయన ఉంటాడు సార్, వస్తాడు పొద్దున్నే, డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఎప్పుడన్నా నీ కాల్ లిస్ట్ తీసో లేకపోతే డౌట్ వచ్చో ఎప్పుడన్నా చూసి కంటపడితే ఇబ్బంది కాదా? నేను నంబర్ డిలీట్ చేసేస్తాను సార్. ఉమ్. అంటే ఏదో ఒక రోజు దొంగ దొరక్కపోవడం అన్నట్లుగా ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్తాను నేను. మరి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అది ఇంకా మీ అంతరాత్మకు తెలియాలి. నా ప్రయత్నం నేను ప్రయత్నిస్తాం సార్. ప్రేమ అన్నాక అది అంత తొందరగా మర్చిపోవడము కాదు కాబట్టి తన జ్ఞాపకాలు ఒకేసారి వదిలిపెట్టాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అందుకనేసే నేను వచ్చి మా ఆయన లేకున్నప్పుడు నేను అప్పుడప్పుడు తనకు ఫోన్ చేసి మాట్లాడతాను, అంతే తప్ప నేను తనకి రావడం కలవడం అని నేనైతే అంత ఫోర్స్ అయితే చెయ్యను సో సార్. మాట్లాడడం వరకు అంతకు మించి ఏం లేదు అంటారు. అవును సార్, అంతే సార్. అంటే పెళ్లి కాకముందు జరిగిన జ్ఞాపకాలన్నీ మర్చిపోలేకున్నారు అంటారు. అంతే సార్. సరే అమ్మా, మీరు లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు తల్లి. ఓకే, ధన్యవాదాలు. చూశారు కదా, ప్రేమ గుడ్డిది అంటారు కానీ ప్రేమ ముసిల్ది కూడా. మన రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. దాదాపు 55 సంవత్సరాలు ఆయన జాబ్ చేస్తున్నాడు, ఇంకా రిటైర్మెంట్ కాలేదు. త్వరలో 60 అయ్యేది, ఇప్పుడు 62కు పెంచారు కదా, ఇంకా 7 సంవత్సరాలు ఉంది. ఆ వయసులో కూడా అక్కడ పనిచేస్తున్న ఒక 27-30 బిలో ఆమెకి లైన్ వేసుకుంటే ఇద్దరు లవ్ అంట. అంటే 28 సంవత్సరాల ఆమె, 55 సంవత్సరాల ఆయనకు పెళ్ళి అయ్యి ఆయన పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్న ప్రేమ గుడ్డిది అంటుంటారు కదా, కాదు, ప్రేమ ముసిల్ది కూడా అనుకున్నా నేను. ముసిలి వయసులో కూడా ఈ విధంగా ఉంటారా అని. అంటే అఫ్కోర్స్ ఏది ఏమైనా సో ప్రేమ గుడ్డిది నడ్డిదే కాదు, ప్రేమ ముసలిది కూడా. ముసలి వయసులో కూడా ప్రేమలో పడతారని నేను మొన్న చూసిన తర్వాత అనుకున్నా, ప్రేమ ముసలిది కూడా అని. సో ఏదేమైనా ప్రేమ ఉంటే ఏమక్కర్లేదు అవి ఇవని లెక్చర్స్ ఇస్తుంటాం కానీ నో, ప్రేమతో పాటు డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ సమపాలల్లో ఉంటే ప్రేమ కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి డబ్బు లేకపోయినా కష్టపడి పనిచేసి ఎంతో ప్రేమతో మనం పల్లెల్లో చూస్తుంటాం. ఇద్దరు పొద్దున్న లేసి కష్టపడి పనిచేసి పిల్లలను ఉన్నత స్థాయి చదువులు చదివించిన పేరెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. సో ప్రపంచంలో ప్రేమ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ప్రతి మనిషికి ప్రేమ అవసరం. ప్రేమ లేనిదే జీవితం లేదు అంటారు. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించవచ్చు, దాంట్లో అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ
చాలామంది అనుకుంటారు నేను ఎవరిని ప్రేమించలేదు, నా లైఫ్లో ప్రేమ లేదు అని. నో, తప్పు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ప్రేమించవచ్చు, పెళ్ళాం భర్తను ప్రేమించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు. హ్యాపీగా ప్రేమ అనేది ఎక్కడైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఇన్సిడెంట్ అది మన అనంతపురంలో జిల్లాలో జరగడం, ఆమె మనం ఫోన్ చేయగానే ఒప్పుకోవడం, ఈ విధంగా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ఫన్నీగా జరుగుతుంటాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.